సూపర్ స్టార్ మహేష్ బాబు 29వ మూవీ షూటింగ్కి 45 రోజుల లాంగ్ బ్రేక్ కన్ఫర్మ్ అయింది. హాట్ సమ్మర్ వల్ల ఇలా టీం మొత్తానికి 45 రోజుల బ్రేక్ ఇస్తున్నారట రాజమౌళి. ఇదే విచిత్రంగా ఉందంటే ఈ 45 రోజులు స్టార్ కాస్ట్ అండ్ క్రూకు పూర్తిగా రెస్ట్ తీసుకుంటారా? అక్కడే ట్విస్ట్ ఉంది. హీరో హీరోయిన్తో బేసిక్ సీన్లు తీసిన రాజమౌళి పాట షూటింగ్ కూడా పూర్తి చేసినట్లే అని తెలుస్తోంది. తరువాతే అసలు కథ ముందుంది. ఇందులో ఏకంగా 25 గెటప్స్లో కనిపించబోతున్నాడు మహేష్ బాబు. అన్ని చిన్న చిన్న మార్పులతోనే ఉండేవే. కాకపోతే నెక్స్ట్ 3 షెడ్యూల్స్లో తన లుక్ కంప్లీట్గా డిఫరెంట్గా ఉండబోతోంది. అందుకోసమే తను 45 రోజులు టైం తీసుకుని లుక్ మార్చుకోవాల్సి ఉందట. ఇదే కాదు, 55,000 థియేటర్స్లో రిలీజ్ అవ్వడం, 5,000 ప్రీ రిలీజ్ బిజినెస్ జరగడం, 10,000 కోట్లు కొల్లగొట్టే స్టామినా ఉండడం, ఇలా ఇందులో ఏది జరిగినా రికార్డే. అదే జరిగేలా ఉంది. అలాంటి మూవీ కోసం 45 రోజుల్లో రాజమౌళి పెద్ద మాయ చేయబోతున్నారని తెలుస్తోంది. అదేంటో చూసేయండి. వేవ్ సమ్మిట్లో ఇండియన్ సినిమాను ఆస్కార్ వరకు తీసుకెళ్లిన దర్శకుడంటూ రాజమౌళిని దేశ ప్రధాని ఆకాశానికి ఎత్తారు. అదొక్కటే చాలు తన నెక్స్ట్ మూవీ మీద మొత్తం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంత నమ్మకం పెట్టుకుందో చెప్పడానికి. సౌత్ నార్త్ మధ్య అడ్డుగోడల్ని తొలగించి ఇండియన్ సినిమా స్టాండర్డ్స్ని పెంచిన రాజమౌళి ఇప్పుడు SSMB 29 మూవీతో వరల్డ్ మార్కెట్కి మన సినిమాలకు మధ్య ఉన్న అడ్డుగోడల్ని కూల్చబోతున్నాడు. అందరి ఆశ అదే. అది జరుగుతుందా లేదా అన్న డౌటే అక్కర్లేదు. హాలీవుడ్లో ఏ సినిమాకు లేనంత క్రేజ్ SSMB 29కు తెచ్చేంత వింతలు విచిత్రాలు ఈ మూవీ సొంతం. 55,000 థియేటర్స్లో రిలీజ్ కాబోతున్న తొలి ఇండియన్ మూవీగానే కాదు, 1750 IMAX థియేటర్లో విడుదల కాబోతున్న సినిమాగా కూడా SSMB 29కి రికార్డు కన్ఫర్మ్ అయింది. ప్రపంచ OTT దిగ్గజం నెట్ఫ్లిక్స్ సంస్థ అధినేత RRR టైం నుంచే రాజమౌళితో మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తున్నాడు. తనే ఆస్కార్ రేంజ్లో భారీగా RRRని ప్రమోట్ చేశాడు కూడా. ఇక అవతార్, జురాసిక్ పార్క్ తీసిన జేమ్స్ క్యామెరూన్, స్టీవెన్ స్పిల్బర్గ్ లాంటి హాలీవుడ్ దిగ్గజాలు సూపర్ స్టార్ మహేష్ బాబు 29వ మూవీకి ప్రమోటర్స్గా మారబోతున్నారు. ప్రెస్ మీట్ క్యాన్సిల్ అయింది, కానీ లేదంటే వరల్డ్ మీడియా ముందు భారీగా ప్లాన్ చేసిన ప్రెస్ మీట్లో ఇవన్నీ అఫీషియల్గా అనౌన్స్ చేసేవాడు రాజమౌళి. కాకపోతే జూన్ 25కి ప్రెస్ మీట్ని వాయిదా పడినట్టు తెలుస్తోంది. IMAX కెమెరాతో తెరకెక్కుతున్న తొలి ఇండియన్ మూవీగా కూడా ఈ సినిమా రికార్డు దక్కించుకోబోతోంది. ఏది ఏమైనా 1000 కోట్ల బడ్జెట్తో తెరకెక్కుతున్న SSMB 29 మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ 5,000 కోట్లను రీచ్ అవుతున్నట్టు ఫీలర్స్ వస్తున్నాయి. ఇన్ని వింతలున్న ఈ సినిమా 3 షెడ్యూల్స్ని ఒక పాటని పూర్తి చేసి 45 రోజుల బ్రేక్ ఇస్తున్నాడు రాజమౌళి. దీనికి కారణం ఇందులో హీరో 25 గెటప్స్లో కనిపిస్తాడట. అందులో 5 మేజర్ గెటప్స్తోనే 80% షూటింగ్ జరుగుతోందని తెలుస్తోంది. ఆ లుక్ కోసమే మహేష్ బాబుకి 45 రోజుల బ్రేక్ టైం ఇచ్చినట్టు తెలుస్తోంది. సో ఈ గ్యాప్లో ఫ్యామిలీతో స్పెండ్ చేస్తూనే తన లుక్ మార్చుకుని ఇక మీడియాకి కానీ మరెవరికి కానీ మహేష్ కనిపించకూడదనేది కాంట్రాక్ట్ అని తెలుస్తోంది. సో ఆ కొత్త లుక్లో 80% షూటింగ్ పూర్తయ్యే వరకు తను కనిపించడు. కాబట్టే మొన్నటి వరకు తన ప్రెజెంట్ లుక్ రివీల్ అయినా రాజమౌళి లైట్ తీసుకున్నాడట.